హాయ్ అందరికీ నమస్తే. ఆళ్లపల్లి ప్రాంత ప్రజలకు, అన్ని వర్గాల వ్యాపారులకు, రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక 50 ఏండ్ల రోడ్డు ఆక్రమణ జరిగి ఒక 2 ఏండ్లు అవుతా ఉంది. ఫస్ట్ మట్టి పోశారు, తర్వాత ఇప్పుడు తాత్కాలిక గదేశారు. బహిరంగంగా ఇది ప్రభుత్వ భూమి కాదు ఆక్రమణ చేయడానికి, లేదా ఆయన పట్టా భూమి అంటే ఒక వ్యక్తి పట్టా భూమి ఒక 50 ఏండ్లు అది ప్రభుత్వానికి అప్పజెప్పిన తర్వాత అది ప్రభుత్వ భూమి అవుతుంది, పట్టా భూమి అవ్వదు. అక్కడ పంచాయతీ వాళ్ళు రోడ్డు వేశారు, మళ్ళీ పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్డు వేశారు. ఇది ఆళ్లపల్లి మండల ప్రజలందరికీ తెలిసిన సత్యం. 100 ఏండ్ల చరిత్ర ఆ రోడ్డుకుంది. కానీ ఆ రోడ్డు ఇవాళ ఆక్రమణకు గురవుతే ఒక పంచాయతీ వార్డు మెంబర్ మాట్లాడాడు, ఒక పంచాయతీ సర్పంచ్ మాట్లాడాడు, ఒక ఎంపీటీసీ మాట్లాడాడు, ఒక జెడ్పీటీసీ మాట్లాడాడు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇదేంటి ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని అడగరు. అక్కడ ఉన్న గ్రామ పెద్దలమని చెప్పుకునేవారు మాట్లాడరు. ఇక ప్రజల సమస్య అంటే నిత్యం లేస్తే ఎవడి బతుకు తెరువు వాడే పనులకు పోతూ ఉంటారు, ఎవరి పని వాళ్ళే, ఎవరు అడగలేని పరిస్థితి. అంటే పచ్చిగా ఒక 100 ఏండ్ల చరిత్ర ఉన్న రోడ్డు అది మూలన అంటే సరే జన సమూహం లేదు, ఎవడో ఆక్రమించుకున్నాడు అనడానికి అవకాశం ఉంటుంది. కానీ నడి బొడ్డులో, ఆళ్లపల్లి నడి బొడ్డు ఒక మండల కేంద్రం, ఒక రోడ్డు ఆక్రమణ అయితే ఎవరు 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 ఒక్కరు మాట్లాడరు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అక్కడ ఏం లీగాలిటీ అడ్డొస్తా ఉంది ఆ రోడ్డును క్లియర్ చేయడానికి? ఏం లీగాలిటీ? 50 ఏండ్లు ఆ రోడ్డు ప్రజల చేతిలో, పంచాయతీ చేతిలో ఉన్న తర్వాత ఏ హక్కు లేదు ఎవరికి. సరే ప్రభుత్వ భూముల ఆక్రమణ చేసుకుంటా ఉన్నారంటే పేదవాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు. ఇక్కడ ఏంటి పచ్చి రోడ్డును ఆక్రమణ పోని కఠిన దరిద్రుడా కాదు, కఠిన పేదవాడా, నిలువ నీడలేని వాళ్ళ ఆక్రమణ చేసుకున్నది కాదు. అహంకారంతో మాకు రోడ్డు మా హక్కు. వాస్తవం చెప్పాలంటే అది వాళ్ళ హక్కు కాదు. వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో 2 బిడ్డలకు పంపిణీ చేసిన తర్వాత ఇటు వాటా వచ్చిన బిడ్డ ఇప్పుడు ఎవరైతే ఆక్రమణ చేసుకున్నారో వారికి అమ్ముకున్న వాటాలో ఈ భూమి అమ్మారా? రోడ్డు భూమి అమ్మారా? భూమి కాస్ట్ను కూడా వాళ్ళు తీసుకున్నారా? అంటే ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళు రోడ్డు అమ్మినట్లయితే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. త్వరలో మేము ఆ పని మొదలు పెడతాం. లేదు వాళ్ళు అమ్మేటప్పుడు మేము కేవలం మా చేతిలో ఉన్న భూమిని మాత్రమే అమ్మాము అంటే ఎవరైతే ఆక్రమణ చేసుకున్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. పోలీస్ వ్యవస్థ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు ఆక్రమణ అంటే అది ప్రజల ఆస్తి, తప్పు, బహిరంగ తప్పు. ప్రజలందరిని అడిగినా చెప్తారు అది తప్పని. అప్పుడు ఎవరో కంప్లైంట్ చేస్తేనే కేసు అవసరం లేదు. ఖచ్చితంగా కేసు మానవతా దృక్పథంతో ప్రజల సౌకర్యార్థం, ప్రజల అవసరార్థం కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో లీగాలిటీ ఏం అడ్డురాదు. ఫస్ట్ పాయింట్, ఎవరైతే కూతురికి ఆస్తి పంపిణీ చేశారో వాళ్ళు రోడ్డు నమ్మితే వారి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే అది ఎంత పట్టా అయినప్పటికీ 30 ఏండ్లు పంచాయతీ చేతిలో ఉంది కనుక నువ్వెట్లా అమ్మావని ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. లేదు ఆయన అమ్మలేదు, నేను నా వాటాలో వచ్చిన కొంత భాగం అమ్మా, రోడ్డు వాటాను మేము మానవతా దృక్పథం, మా పూర్వీకులు మాకు ఆ సేవాభావ దృక్పథంతో రోడ్డు కొదిలేశారు కనుక నేను కూడా రోడ్డు కొదిలేశాను, నేను అమ్మలేదు అంటే ఎవరైతే ఇప్పుడు ఆక్రమణ చేశారో, ఏ రైట్ ప్రకారం ఆక్రమణ చేశారో కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద రెవెన్యూ అధికారులు మాట్లాడరు. ఏదన్నా అంటే కోర్టులో ఉంది, ఏంటది కోర్టులో రోడ్డు కేసు కోర్టులో ఉంటే మేము రేపు కోర్టుకు పోయి తేల్చుకుంటామా? ఈ కోర్టులు గిట్లు చెల్లవు. రోడ్ల ఆక్రమణ కోర్టులు గిట్లు చెల్లవు. కోర్టులకు ఎట్లా పోతారు? రోడ్లు ఆక్రమించి లక్షల మంది, 100ల మంది చెప్తారు అది రోడ్డా కాదా. ఇదే కోర్టు తీర్పు. కోర్టు తీర్పు అంటే ఒక్కరు చెప్పింది ఫైనల్. అది లక్షల రూపాయల ఆస్తుల విషయంలో పోయి కొట్లాడుకోవచ్చు. కానీ బహిరంగంగా మండల కేంద్రంలో నడి బొడ్డులో 100ల మంది వచ్చి సంతకాలు పెడతారు. కోర్టు తీర్పు ఎట్లా వస్తుందో చూద్దాం. అందరితో కోర్టు సంతకాలు పెట్టించి తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఎవరైతే హక్కుదారుడు అమ్మిండంటే ఆయన మీద క్రిమినల్ కేసు ఖచ్చితంగా పెట్టిస్తాం.
అమ్మకపోతే ఎవరైతే ఆక్రమణ చేసుకున్నారో వారి మీద క్రిమినల్ కేసు ఖచ్చితంగా పెట్టిస్తాం. అధికారులు కూడా ఏం పని చేస్తున్నారు? అధికారులు రోడ్ల ఆక్రమణను ఆకపకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే కంప్లైంట్ రావాలా మీకు? ఆ ఊరు నుండి జనం కంప్లైంట్ ఇవ్వాలా? జనం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బాధపడతా ఉన్నారు. రోడ్డు అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, వస్తుండ్రు పోతుండ్రు. వాళ్ళకు పాపం ఏం చేయగలుగుతారు? నిత్యం ఎవరి పని వారిది. అధికారులు ప్రజల డబ్బుతో మీరు జీతం తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన వారు మీరే. అది రోడ్డా కాదా తీర్మానం చేసి, అది రోడ్డు అయితే రోడ్డు ఖచ్చితంగా రోడ్డు కొదిలేయాల్సిందే అని మీరు చట్టపరంగా పోవాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు మాట్లాడడం లేదు. అక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఆ మధ్య నేను కూడా కంప్లైంట్ రెండు సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే బాగానే స్పందించారు. ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ మేము ఫాలో అప్ అంటే వాస్తవంగా నేను పుట్టింది ఆలపల్లి అయినప్పటికీ అక్కడ నిత్యం ఉండలేని పరిస్థితి. వేరే ప్రాంతంలో నేను నా అవసరాల నిమిత్తం పనిచేసుకుంటా ఉన్నా, బతుకుతా ఉన్నా. కానీ బాధాకరం ఏంటంటే ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, ఆస్తి పంపకాలు లేవు. నా పోరాటాలన్నీ ప్రజల కోసం జరుగుతాయనేది మీ అందరికీ తెలుసు. మరోసారి చెప్తా ఉన్నా. సరే, ఆ రోజు కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఆలోచన ఆ ప్రాంత ప్రజలు ఓన్ చేసుకుంటారు. సరే, మనం వాళ్ళకు ఒకసారి అవగాహన కల్పించినాం, కొద్దిగా మూమెంట్ ముందుకు పోనిచ్చేలాగా చేసినాం. ఇక చూసుకుంటారు, అధికారులు ఉన్నారు, చట్టం ఉంది, ప్రజలు ఉన్నారు, తేల్చుకుంటారు అని చెప్పి ఊకున్నాం. కానీ లేదు, ఇక్కడ ఏదో అతీత శక్తి ఆపుతుంది అనిపిస్తుంది. ఏంటిది అది? ఒక సామాన్యుడు రోడ్డు ఆక్రమణ చేస్తే ఆపితే రేపు 100 మంది రోడ్లు ఆక్రమణ చేస్తారు. ఇదెక్కడ నీతి? రేపు 100 మంది కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పి రోడ్ల ఆక్రమణ చేస్తారు. ఇప్పుడు బొలోమని మండల కేంద్రం అయితే రేట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రధాన రహదారిలో ఉన్న ఇప్పుడు శేఖర్ కొట్టు ఉంది ఎగ్జాంపుల్. ఆ శేఖర్ కొట్టు ముందు రోడ్డు అయిందేనా? లేకపోతే నయీం ఫర్టిలైజర్ షాప్ ఉంది, ముందు రోడ్డు అయిందేనా? రేపు ఆక్రమణ చేసుకోవచ్చా? లేకపోతే వరుసగా మొదలు పెడితే ఆ రోడ్లన్నీ అటు తెలంగాణ సీను రోడ్డు స్టేషన్ ముందు ఉంది ఇల్లు, ఆ రోడ్డు అయిందేనా? 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎట్లా? హౌ పాసిబుల్? ఎట్లయితే ఆ రోడ్డు అయింది? అక్కడ రోడ్డు వేశారు, తార్ రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు వేశారు. ఇదెక్కడి నీతి? ఆక్రమణ చేసుకున్నాడు అహంకారంతో చేసుండొచ్చు. ఇదేం నీతి అంటున్నా నేను. ప్రజలు ఇబ్బంది పడాలా? అది 100 ఏళ్ళు పక్కనే అన్ని రాజకీయ పార్టీల గద్దెలు ఉన్నాయి. ఆ గద్దెలున్న రాజకీయ పార్టీలు ఒక్కరు వీళ్ళు నిజంగా రేపు పేదోడికి అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడతారో అర్థం కాదు. అంటే అనుకోవచ్చు నువ్వు ఒక్కడివే పోరాట నాయకుడివా. మరి 2 ఏళ్ల నుండి ఒక ప్రధాన రోడ్డు ఆక్రమణ జరిగితే ఇది తప్పు నాన్న, ఇది తప్పు, చట్ట ప్రకారం కూడా క్రిమినల్ కేసు అవుద్ది, ఇది చట్టం కూడా తప్పే అని చెప్పిద్ది, ధర్మం కూడా నీ ధర్మం తప్పినోడివి అవుతావు, ఇది అన్యాయం, రోడ్డు క్లియర్ చేయమని ఒక్కరు మాట్లాడలేదు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి నీతి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? రేపు ఇంకోడు అదే ఆగితే 100 మంది రోడ్లు ఆక్రమిస్తారు. వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? అప్పుడు మీరందరి నోళ్ళు అప్పుడు లేస్తాయా? అప్పుడు వస్తాయంటే ఆడు పేదవాడు అయి ఉంటే వస్తాయా? ఇక్కడ ధనికుడు పేదవాడు నేను అనట్లేదు. నేను నా బాధల్లో ఏంటంటే ఒక ప్రధాన రహదారి ఆక్రమణకు గురవుతే ఒకరు నోరు తెరవకపోతే రేపు 100 రహదారులు ఆక్రమణకు అయితే గురవుతాయి. అప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తే మొదటికే నువ్వు కదలనైనప్పుడు అప్పటికేం కదులుతారు? ఇక్కడ వ్యక్తిగత స్వార్థం అసలే లేదు. ఆ ఊర్లో బతకడానికి కనీసం మేము చచ్చిన తర్వాత తీసుకొచ్చి శవం పెట్టడమే తప్ప ఆ ఊర్లో నేను కనీసం అక్కడికి వచ్చి నా బండి కూడా అడిపోదు, నాకు అవసరం కూడా లేదు. ఏదో నా సొంత పుట్టిన ఊరు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధి కోరుకుంటా, అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తా, ప్రజా సమస్యల కోసం యాడున్నా నిలదీస్తా, కడిగేస్తా, కదిలిస్తా. ఎందుకంటే నా ధర్మం. ఆళ్లపల్లి, గుండాల మా జీవితాన్ని కల్పించిన ఊర్లు, మేము ఎక్కడ బతికినా ఆ ప్రాంతం లేదన్న అన్యాయం జరిగితే సరే, అది పేదవాడు ప్రభుత్వ భూమిని ఎక్కడన్నా గుడిసి ఉండడానికి ఆక్రమణ చేసుకున్నాడంటే అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా నోరు మూసుకొని ఉండొచ్చు. పోనీ ఒక పేదవాడు రోడ్డును ఆక్రమణ పేదవాడు చేసినా తప్పే, ప్రధాన రహదారిని పేదవాడు చేసినా తప్పే. ఆ తప్పును తప్పని చెప్పలేని వాళ్ళు కూడా తప్పు చేసినట్లే. నేను ఇప్పటికైనా ఆ మండల అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే మేము మండలంలో ప్రధాన అధికారులు అనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ స్వతంత్రంగా, కంప్లైంట్ అవసరం లేదు,
స్వతంత్రంగా మీ బాధ్యత ఏంటో చేయాల్సిన అవసరం ఉంది. చేయరు, ఓకే చేయరు, ఎట్లా చేయాలో చేపిస్తాం త్వరలో. మీరు దీంట్లో ఎవరి కక్ష కాదు, ఎవరిని బెదిరింపులు కాదు, ఎవరిని ఏదో కాదు, ఆవేదన. ఒక 2 సంవత్సరాల నుండి రోడ్డు క్లియర్ చేయలేని పరిస్థితి. నేనే ఆ ఊర్లో ఉంటే డోజర్ పెట్టి కిందికి పైకి తోపించేటోళ్ళం. కానీ ఇంకా చట్టము, ధర్మము, న్యాయము, ప్రజాస్వామ్యం అనే పద్ధతుల్లో మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి, పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి, అక్కడున్న మేము పెద్దలం అని చెప్పుకునే పెద్దలందరికీ విజ్ఞప్తి, ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ రోడ్డు క్లియర్ చేయాల్సిందే. ఆ రోడ్డు క్లియర్ చేయకపోతే ఎవరైతే ఇప్పుడు రోడ్డు ఆక్రమణ చేసుకున్న వారికి స్థలం అమ్మారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా. వాళ్ళు కనుక రోడ్డు అమ్మకపోతే, అమ్మకుండా ఈయన ఆక్రమణ చేస్తే ఎవరైతే ఆక్రమణ చేసుకున్నాడో అతని మీద క్రిమినల్ కేసు పెట్టిస్తా. ఆ అధికారులందరూ కూడా ఎందుకు మాట్లాడడం లేదో కూడా కలెక్టర్ దగ్గర వెళ్ళి పాత రోడ్డు ఏంటి, ఇప్పుడున్న రోడ్డు ఏంటి, ఇంకో 2 సంవత్సరాలు పోతే ఇక ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. పాత రోడ్డు ఏంటి, ఇప్పుడు రోడ్డు ఏంటి, ఈ 2 ఇయర్స్లో అధికారులు ఎందుకు మాట్లాడట్లేరు, ఇవన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సరే అట్లొచ్చి నిత్యం మేము ఆడ రోజు ఇదే పనిలో ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రిటర్న్ కంప్లైంట్లుగా అందరికీ చేస్తాం. అది నా బాధ్యత. తర్వాత అధికారుల ఇష్టం, ప్రజాస్వామ్యము ఏం జరిగిద్ది అనేది మేము కూడా ఎదురు చూస్తాం. దానికి ఎట్లా ముందుకు పోవాలనేది అన్నీ తెలుసు. కొంతకాలం సమన్వయము, సహనము పాటించడం జరిగింది. సరే ఆ ప్రాంత వాళ్ళంతా చైతన్యవంతులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా ఏదో ఒక రోజు దానికి సరైన ఇది చెప్తారనేది వెయిటింగ్ చేసాము. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వెయిట్ చేస్తున్నాము. ఇది రాజరిక పరిపాలన కాదు. డోజర్ పెట్టి తోపేయాలంటే సెకండ్ పని. ఎవరు అడ్డు రాలేరు కూడా. కానీ ఇక్కడ రాంగ్ ట్రాక్ వెళ్తుందేమో అనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగానే ఆవేదన తప్ప ఇక్కడ ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. అసలు ఆ ఊరితో నాకు నిజంగా చెప్తే రాజకీయ సంబంధాలు అంటే ప్రజాస్వామ్య సంబంధాలు తప్ప ఇంకా ఏ సంబంధాలు లేవు, బంధుత్వ సంబంధాలు తప్ప. అట్లా చూసినా కూడా ఇక్కడెక్కడ మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కనుక నేను ఇప్పటికైనా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఐక్యతగా రేపు భవిష్యత్ తరాలకు రోడ్లు, చెరువులు, కుంటలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవి పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులకు, రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు ఉందని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. త్వరలో దీన్ని అధికారులు, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేస్తాము. రెవెన్యూ అధికారులకు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తాము. ఆ 2 శాఖలు ఏం పనిచేశాయో అనేది చూసి జిల్లా అధికారులకు కూడా రిటర్న్ కంప్లైంట్, 2 శాఖల పనితీరు, తర్వాత అక్కడున్న పరిస్థితిని జిల్లా అధికారులకు కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా చేస్తామని చెప్పి త్వరలో ఈ ప్రాసెస్ జరిగిద్దని, దానికంటే ముందు మానవతా దృక్పథంతో మీరంతా స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జలాల్, సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ.